నిన్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారండి? ఇది దేశ ప్రజలపైన, భారత రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో అత్యున్నతమైన స్థాయి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారి పైన అందరూ నిండు సుప్రీంకోర్టులోనే ఇలాంటి దాడి చేయడం మేము క్షమించిన నేరంగా పరిగణిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా ఒక సాక్షాత్ చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయడం కూడా చాలా సిగ్గుచేటు దేశంలో. ఖచ్చితంగా దీని వెనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వెంటనే ఈ ఎవరైతే ఉన్నారో దాడి చేసిన రాకేష్ కిషోర్ పైన దేశద్రోహం కేసు పెట్టి వెంటనే జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు ఒక వర్గం చెప్తున్న పరిస్థితి. ఇది తప్పుడు ఆరోపణలు. దీనికి సంబంధించిన విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్ గారు. ఏదైతే ఒక విషయం ఉందో ఆ విషయము కోర్టు పరిధి కాదు, ఆ కోర్టు పరిధి కాకుండా ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి మీరు అక్కడ పోయి అడగండి, మరీ విసిగించడం వల్ల అటు పోయి అడగని చెప్తానని చెప్పింది తప్పితే ఎక్కడ పోయి అని అన్ని మతాలను గౌరవించే వ్యక్తి, ఈ దేశంలో బౌద్ధ విలువలు కాపాడే వ్యక్తి, ఒక దళితులైనటువంటి వ్యక్తి, అసలు వ్యక్తి అత్యున్నత స్థాయి ఓరాని ఓరవలేక మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులందరూ. అంటే దేవుడిని అడగండి అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారు? ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థ చేసే ప్రచారాలు మాత్రమే. ఎక్కడ కూడా అతను ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని అగౌరవపరిచే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నిమ్న కులం నుంచి ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఈరోజు అత్యున్నతమైన చీఫ్ జస్టిస్ స్థాయికి వచ్చింది కాబట్టి దాన్ని ఓరవలేనటువంటి మనువాద వారసులు, గాడ్సే వారసులే ఈరోజు ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వీళ్ళు దాడులు చేశారు. దాడులు చేసి ఈరోజు దేశ ప్రజలందరూ సవాలు విసురుతూ ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, విప్లవవాదులు, ప్రగతిశీల వాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఆయన సెక్యులర్ అంటారు, సనాతన ధర్మం అంటలేరు, సనాతన ధర్మానికి విరుద్ధంగా ఆయన జడ్జిమెంట్స్ ఉంటున్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్ళే ఈ వాతావరణం. ఈ దేశం యొక్క విలువలు, సంస్కృతి అనేది ఏంటంటే వివిధ మతాలను గౌరవించే గొప్ప సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. కాబట్టి ఇది తెలియని మూర్ఖులే, కేవలం మనువాద వారసులైనటువంటి కొద్దిమంది గాడ్సే వారసులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే ఈ ఒక్కరోజు కాదు, దేశంలో గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే ఒక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పే తప్పుడు ఆరోపణలు కానీ వాళ్ళ ప్రభుత్వం చేసే నిర్ణయాలు కాబట్టి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు బాబ్రీ మసీద్ కేసు కావచ్చు, రామ మందిరం విషయం కావచ్చు, చాలా కేసులలో కూడా తీర్పిచ్చిన వారి మీద ఎవరు కూడా దాడులు జరగలేదు. కాబట్టి ఈరోజు కావాల్సిన కుట్రపూరితంగా దళితులైన వ్యక్తి ఆ అత్యున్నమైన స్థాయి ఉన్నారని వాళ్ళు ఓర్చుకోలేకని దాడులు చేశారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి హెడ్ సుప్రీమే కాబట్టి సుప్రీంకోర్టులోనే సాక్షాత్తు ఈ రకంగా జరిగితే సామాన్య పరిస్థితి ఏంటంటే ఇలా అదే ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇలా సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా కింది స్థాయి కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, పై స్థాయి కోర్టులో కూడా న్యాయం జరగదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అండగా ఉన్న సందర్భంలో సాక్షాత్ ఆయన మీద దాడి జరిగే సామాన్య ప్రజల పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇలా ఊచకోత జరుగుతూ ఉన్న మణిపూర్ లాంటి దేశంలో ఒకవైపు నక్సలైట్ల పేరు మీద ఎంతోమంది ఆదివాసులను చంపుతూ ఉన్నారు, మరొక వైపు ఇలా ప్రత్యక్షంగా దాడులు చేసి కూడా కనీసం ఒక క్షమాపణ చెప్పనే లేకుండా కూడా ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్న వారి పట్ల ఈ దేశం వ్యాప్తంగా ఉన్న యువత కావచ్చు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా అప్రమత్తంగా ఉండి దేశం యొక్క భిన్నతల ఐకమత్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని, లౌకిక స్ఫూర్తిని, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో బతికే జీవన విధానాన్ని కూడా కాపాడుకోవాల్సిన మీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో రాకేష్ గారు, ఆయన కూడా నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, సనాతన ధర్మం పరిరక్షించే దిశగా ముందుకెళ్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఈరోజు స్పష్టంగా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశ స్వాతంత్రం కోసం తన జీవిత పర్యంతం పోరాడి ఇలా పోరాడిన గాంధీ గారినే దేశద్రోహి ముద్ర వేస్తున్నారు పాలకులున్న ఈ దేశంలో మనం ఈరోజు గాడ్సేను పూజిస్తున్న దేశంలో వీళ్ళు ఇలా వాళ్ళు క్షమాపణ చెప్తాను కూడా మేము ఆశిస్తలేం. కాబట్టి వాళ్ళ యొక్క బెదిరింపులు, దాడులు, హింసనే వాళ్ళు నమ్ముకున్నారు. కాబట్టి దయచేసి మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇటువంటి గూండాల చేతి నుంచి, ఆర్ఎస్ఎస్ మతం గూండాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ వచ్చింది. కాబట్టి అందరు మేలుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? ఒక భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పైన ఇలాంటి దాడి జరగడం అనేది ఒక న్యాయవాదిగా ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం అనేది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ఒక వ్యవస్థ. అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సుప్రీంకోర్టులోనే దాడి జరగడం అనేది ఇప్పుడు భారతదేశం యొక్క ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూని చేస్తూ, రాజ్యాంగం మన స్ఫూర్తిని కాదనుకుంటూ, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా కాదనుకుంటూ ఈరోజు అంటే ఒక దళితుడు అన్నందుకు అలా దాడి చేసిరా, లేకపోతే భారత రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం లేకనే భారత రాజ్యాంగ వ్యవస్థను కూని చేయడానికి ప్రయత్నాలు చేస్తురా అనేది ఇప్పటికీ మనం
ఈ భారతదేశంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్నటి దాడితోటి తేటతెల్లం అయిపోయింది. రాబోయే రోజులలో భారతదేశంలో దళితులు అనేవారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేటోళ్ళు ఈ భారతదేశంలో జీవించడానికి కూడా సరైన రోజులు లేవనే ఆలోచన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి పైన మైండ్లో ఏర్పడ్డది. ఎందుకంటే మామూలుగా ఒక కోర్టుకు పోతే ఒక వైట్ షర్ట్ సరిగా లేకనే, కాలర్ సరిగా లేకపోయినా ఓ బ్లాక్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కూడా ఒక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుగా పరిగణిస్తారు ఏ కోర్టులోనైనా. ఈవెన్ సెషన్ కోర్టు నుంచి మొదలు పెడితే హైకోర్టు వరకు. అలాంటిది అన్ని కోర్టుల కంటే సుప్రీంకోర్టులోనే అలాంటి ఒక ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా సభ్య సమాజం చాలామంది కొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయంటే ఈ రాకేష్ అనే వ్యక్తికి సపోర్ట్గా మాట్లాడుతున్నాయి. అది ఎంత సిగ్గుచేట అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భారతదేశం అనేది అన్ని మతాలు, కులాలు, సామాజిక వర్గాల కలయిక ద్వారా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దాన్ని కూడా ఈరోజు ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని విఘాతం కల్పించే విధంగా ఈ దాడులు చేయడం అనేది రాబోయే రోజులలో, ఎందుకంటే ఇప్పటికైనా దళితులకు ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మేల్కోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి మొదలైంది. రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశంలో ఈ అణగారిన వర్గాలు భారతదేశంలో బతకాలంటే సక్రమమైన రోజు లేని భయంగా బతకాల్సిన అవసరం రాబోయే రోజులలో ఉన్నది. అందుకనే మనం ఇప్పటికైనా మేల్కోవాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిన అవసరం మన మీద ఉన్నది. అంటే ఒక దళితుని మీద దాడిగానే కాకుండా ఇది న్యాయ వ్యవస్థ పైన దాడి. అంటే భారతదేశంలో ఒక న్యాయ వ్యవస్థ అనేది సుప్రీం. ఎందుకంటే ఎక్కడ పోయినా ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా, అధర్మం జరిగినా కోర్టుల దగ్గర పోతారు. అదే కోర్టులకు న్యాయాన్ని చెప్పే ధర్మమూర్తికి రక్షణ లేదంటే ఈరోజు మనం ఎంత ఆలోచన చేయాలి? మన అభివృద్ధి ఎందుతున్నామా, వెనుకబడిపోతున్నామా? మళ్ళీ సనాతన ధర్మం అని ఒకటి ముందుకేసుకుని వస్తూ ఉన్నారు. సనాతన ధర్మం కంటే ప్రజాస్వామ్యం గొప్పది, సనాతన ధర్మం కంటే రాజ్యాంగం గొప్పది, సనాతన ధర్మం కంటే భారతదేశ స్ఫూర్తి గొప్పది. ఎందుకంటే ఈ సనాతనం అనేది మనిషిని అంధకారంలోకి తీసుకుపోతే రాజ్యాంగం ప్రజాస్వామ్యం అనేది అభివృద్ధిలోకి తీసుకుపోయే పరిస్థితులు ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా రాబోయే రోజులలో మనం ఈ దాడిని ఖండిస్తూనే ఐక్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోసారి ఇటువంటి దాడులు జరగకుండా భారతదేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు, భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు మీరు ఒక బీజేపీకే ప్రతినిధి కాదు, భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు ప్రతినిధి. ఈ న్యాయ వ్యవస్థ పైన దాడిని మీరు ఏ విధంగా పరిరక్షిస్తారో మీరు ఒకసారి చూడాలి. ఈ అంశం పైన మీరు ఏ విధంగా స్పందించి ఈ రాకేష్ అనే వ్యక్తిని తన సర్వీస్ నుంచి డిబార్ చేయాలి. తను ఎటువంటి కోర్టులో కూడా, ట్రిబ్యునల్స్లో కూడా ఎటువంటి న్యాయ వ్యవస్థకు దూరంగా తన సర్వీస్ నుంచి డిబార్ చేయాల్సిన అవసరం ఉన్నది. అతన్ని దేశద్రోహిగా పరిగణించి ఇది ఒక దళితుని మీద దాడిగా మేము చూడట్లేదు, ఇది ఒక న్యాయ వ్యవస్థ పైన దాడిగా చూస్తూ ఉన్నాం. ఎవరైనా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళను దేశద్రోహులుగా పరిగణించబడతారు. కాబట్టి ఈరోజు రాకేష్ అనే వ్యక్తిని కూడా దేశద్రోహులుగా పరిగణించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అలాగే భారతదేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉన్నదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు కేవలము సెక్యులరిజం అనే మాటతో సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కూడా ఒక వర్గం చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఖజురాహోలో విష్ణుమూర్తి గారి విగ్రహం శిరచ్ఛేదం జరిగిందో అప్పుడు ఒక పిల్ వేశారు. ఆ పిల్ ద్వారానే నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఆ ఘటన ఏంటంటే దేవుడినే వీళ్ళు అడగండి అన్నట్టు కూడా గవాయ్ గారు మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో ఈ రకంగా చేయడం కూడా ఒక విధంగా తప్పే అంటారా? ప్రధాన న్యాయమూర్తి వర్షన్లో తీసుకున్నా కూడా అంటే ఆ మాటలు తను అన్నడో లేదో అనేది అయితే క్లారిటీ లేదు. తను అంటే మాత్రం అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి పొజిషన్లో ఉండి, ఆ స్థానంలో ఉండి ఎందుకంటే తను కూడా అందరి యొక్క హక్కును కాపాడాల్సిన బాధ్యత అనుకున్నాను. ఎందుకంటే పిల్లు ఎవరైనా ఇవ్వచ్చు. మన న్యాయాన్ని కోరుతూ ఎవరైనా రాజ్యాంగబద్ధంగా ఉన్న న్యాయస్థానాలను దగ్గరికి పోయి వాళ్ళ న్యాయాన్ని అడగవచ్చు. కానీ అట్లా రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి అంటే ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడి అంటే నేను నమ్మను. ఎందుకంటే బిఆర్ గవాయ్ గారు అలా మాట్లాడితే మాత్రం అట్లా మాట్లాడకపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అట్లా మాట్లాడకూడదు, అది కూడా తప్పే. అలా మాట్లాడినంత మాత్రాన నువ్వు తనపైన ఏదైనా వేరే రకంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఇట్లా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే ప్లేస్లో వేరే వ్యక్తులు ఎవరన్నా అగ్రవర్ణాల వ్యక్తులు బాబనాయననో వేరే ఎవరెవరన్నా ఉంటే అలాంటి
చర్యలు అయితే చేయరు కదా. ఇది అందుకే అంటున్నా గవయ్య గారు ఆ మాటలు అంటే మేము చెప్తా ఉన్నాం, ఆ మాటలు అనకూడదు. అలాంటి దేవుణ్ణి అడుగుపోవానంటే, ఎందుకంటే అట్లా కూడా అడగవచ్చు కదా, దేవుడు అనేటి ఆయనకు పవర్స్ ఉంటే దేవుడు అనేటి ఆయనని అడుగు, తను చేస్తాడు కదా అని చెప్పి అని అంటే మాత్రం అది ఏ రకంగా అన్నాడో మనం చూడాలి. అంటే మీరు నెగిటివ్గా తీసుకుంటే మాత్రం మీ మనోభావాలు దెబ్బతింటే మాత్రం తను అలా మాట్లాడకూడదు. అయినా కానీ తనపైన దాడి అనే మాటలకును దాడికి చాలా తేడా ఉన్నది. దాడి చేయడం అనేది ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అంశం అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.